హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆద్య కిషోర్ని ఇంటికి తీసుకువస్తుంది. రఘురామ్ అమ్మగారు, బాబు కిషోర్, ఏమైపోయావయ్యా ఇన్నాళ్ళు? ఆనందంతో రఘురామ్, జానకి, శివరాం అందరూ రండి అని పిలుస్తుంది రఘురామ్ అమ్మగారు. అందరూ వచ్చి కిషోర్ గారిని ఆశ్చర్యంగా చూస్తారు. చారు ముసలిదానికి ఏమీ పని లేదు, అరుస్తూ ఉంటుంది. రఘురామ్ గారు, కిషోర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? పెళ్ళికి ముందు వెళ్ళిపోయారు. ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదు అంటారు. మీ గురించి ఎంతగా వెతుకుతున్నామో తెలుసా? శివరాం గారు అంటారు. నాన్నగారు ఏమైపోయారో, నాన్నగారిని చూడాలి అని ఆద్య బాధపడుతుంటే తనని ఎలా ఓదార్చాలో మాకు అర్థమయ్యేది కాదు. జానకి కిషోర్ గారితో అంటుంది. అసలు ఇన్ని రోజులు ఏమైపోయారండి అని పద్మ అడుగుతుంది. వెళ్తే వెళ్ళారు, ఎక్కడున్నారో ఏమైపోయారో ఒక్క మాట ఫోన్ చేసి చెప్పాలి కదా అని శ్రీను వాళ్ళ నాన్నగారు అంటారు. చెప్పే పరిస్థితిలో డాడీ లేరు అని ఆద్య అంటుంది. అసలు ఏం జరిగిందో డాడీ చెప్తారు, అందరూ వినండి. చెప్పలేని పరిస్థితి ఏమొచ్చింది అని రఘురామ్ గారు అడుగుతారు. ఆ పరిస్థితి ఎవరి వల్ల కాదు పెదనాన్న, మన ఇంట్లో మనుషుల వల్లే వచ్చింది. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే డాడీ గురించి మనకి ఎప్పటికీ తెలిసేది కాదు అని ఆద్య చెబుతుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. రఘురామ్ అమ్మగారు, మన ఇంట్లో వాళ్ళ వల్ల అంత ప్రమాదం ఏమొచ్చిందమ్మా? చెప్పండి డాడీ, ఏంటి ఆలోచిస్తున్నారు అని ఆద్య అడుగుతుంది. జరిగింది చెప్పండి. అప్పుడు కిషోర్ గారు, చారు వాళ్ళు ఇచ్చిన నగలు నాకు దొరికాయన్నది అది వాస్తవం. ఆ నగల మీద నాకు ఎందుకో డౌట్ వచ్చి నగల షాప్కి తీసుకువెళ్ళాను. అక్కడికి తీసుకువెళ్తే ఆ నగలన్నీ గిల్ట్ నగలని చెప్పారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తరువాత ఆ విషయాన్ని మీకు చెప్దామని వస్తుంటే చారు వాళ్ళ ఫాదర్ నాకు అడ్డుపడి తన కారుతో నన్ను యాక్సిడెంట్ చేశాడు. అక్కడితో ఆగలేదు పెదనాన్న. హాస్పిటల్లో ఉన్న డాడీని అడ్డుపెట్టుకుని చారు నాతో చాలా చేయించింది. చెప్పినట్టు చేయకపోతే డాడీని చంపుతానని బెదిరించడమే కాదు, గుడిలో నన్ను మంటల్లోకి తోసి చంపాలని చూసింది ఎవరో కాదు, చారునే. ఆ విధంగా చారు వాళ్ళు అటు డాడీని నన్ను బాధ పెట్టారు అని ఆద్య చెప్తుంది. అప్పుడు పద్మ, మీ సంగతి సరే, 7 వారాల నగలు 10 వారాల నగలు అంటూ నాకిచ్చింది గిల్ట్ నగలా? అమ్మో అమ్మో, ఎంత మోసం! ఒసేయ్, ఎంత మోసం చేశారే! పోటుకో ఒకసారి ఆ నగలు ఈ నగలు అని నన్ను మోసం చేస్తారా? రూపాయికి పనికిరాని ఆ కాకి బంగారాన్ని నాకు అంటగొట్టి నా నెత్తినెక్కి ఆడేవు కదే, ఏం చేసుకోవాలి వాటిని నేను? తీసుకుపోయి నీ పాడి మీద ఊరేగించుకో. చారుని తిడుతుంది పద్మ. పార్వతి, ఇది నీ వల్లే నాకు దరిద్రం పట్టింది, నీ మొహాన వేసుకో అని పార్వతిని తిట్టిద్ది పద్మ. రఘురామ అమ్మగారు, ఎంత మాయగాలే మీరు! బంగారం అని దాని గిల్ట్ నగలు అంటగట్టారు. ఆ అబ్బాయి ప్రాణాలు తీయాలని చూశాడు మీ నాన్న, ఆద్య ప్రాణాలు తీయాలని చూశావు నువ్వు. ఇవ్వా మీ బ్రతుకులు? రఘు, ఈ కుటుంబం మామూలు కుటుంబంలా లేదు, బందిపోటు దొంగల్లా ఉన్నారు. నకిలీ బంగారం పెట్టిందే చాలక ప్రాణం తీయాలని చూస్తారా అంటుంది జానకి. అప్పుడు శ్రీను, ఇప్పటి వరకు ఆద్య ప్రాణాలు తీసామన్న అనుమానం ఉండేది నీ మీద. ఇదంతా చూశాక ఎలాంటి అనుమానం లేదు. ఆద్యాని నిప్పుల్లోకి తోసింది నువ్వేగా అని శ్రీను చారుని తిడతాడు. అప్పుడు శివరాం, ఇలాంటి వాళ్ళు ఇంటికి బంధువులంటే మా కుటుంబానికి అవమానం. అప్పుడు శ్రీను వాళ్ళ నాన్నగారు, బావా, ఎవరినైనా క్షమించవచ్చు కానీ ఒక్కరికి 2 ప్రాణాలు తీసిన వాడిని అస్సలు క్షమించకూడదు. అప్పుడు రఘురాం, వీళ్ళను క్షమించడమా? కిషోర్ ప్రాణాలు తీయాలని చూశారు, అది చాలదని సీనుని సొంతం చేసుకోవడానికి అడ్డుగా ఉందని ఆద్యాని చంపాలని చూశారు. ఇన్ని తప్పులా? ఇంకా మిమ్మల్ని క్షమించడంలో అర్థం లేదు. ఇన్ని మోసాలు చేసి శ్రీనుని పెళ్లి చేసుకున్నావంటే ఆ పెళ్లి కూడా చెల్లదు. నీకు, నీ కన్న వాళ్ళకి, అందరికీ పంచాయతీలో శిక్ష పడాల్సిందే అని రఘురాం అంటాడు. అప్పుడు చారు, ఆగండి పెదనాన్న, వాళ్ళు చెప్పింది విని అదే నిజం అనుకుంటే ఎలాగా? మేము తప్పు చేసేమో లేదో మమ్మల్ని అడగరా? మేము చెప్పింది వినరా?
అని చారు అంటుంది. అప్పుడు రఘురామ్ అమ్మగారు, ఇంకా ఏంటే మీరు చెప్పేది వాడు వినేది? రఘు, దాని మాటలు ఇక వినకు. అప్పుడు జానకి, అవునండి, వీళ్ళ మాటలు వినాల్సిన అవసరం ఇంకేముంది? గుద్ది చంపబోయాడంటే కిషోర్ గారే స్వయంగా చెబుతుంటే నకిలీ నగలు ఇంట్లోనే ఉన్నాయి కదా అంటుంది జానకి. అప్పుడు జారు, నకిలీ నగలు ఇచ్చామనేది అది అబద్ధం. ఆయన కనిపెట్టడం అనేది అంతకన్నా పెద్ద అబద్ధం. వాళ్ళు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవటానికి తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకం ఇది. మేము ఇచ్చింది బంగారం నగలే. అవి కొట్టేసి ఇదిగో ఎటో వెళ్ళిపోయాడు. అవన్నీ అయిపోయాక ఇంటికి ఎలా రావాలా అని ఈ కట్టుకథ అల్లాడు. మా నాన్న యాక్సిడెంట్ చేయడమా? కోమాల్లో ఆయన్ని హాస్పిటల్లో పెట్టడమా? ఇదంతా అబద్ధం. ఆద్య చాలదు అన్నట్టు ఆద్యని నేను చంపాలని చూశానా? మనుషులం అనుకున్నారా, రాక్షసులం అనుకున్నారా అని అంటుంది చారు. అప్పుడు శ్రీను, నటించకు. అప్పుడు చారు, నటించేది నేను కాదు వీళ్ళు. ఆద్యాని కిషోర్ గారిని చూపిస్తుంది. మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి శ్రీనుబాబుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది ఈ ఆద్య. ఇంకా మీ మాటలని మేము నమ్ముతామనుకుంటున్నావా అని జానకి అంటుంది. అప్పుడు చారు, సరే నమ్మొద్దు. ఆయన కోమాలో ఉంటే హాస్పిటల్లో ఉంచామంటున్నారు కదా, ఆ డాక్టర్తో చెప్పించండి. నేను కానీ మా నాన్న కానీ ఆయన్ని చేర్పించేమో లేదో కానీ. అప్పుడు ఆద్య, లేదు పెదనాన్న, హాస్పిటల్లో డాక్టరే చెప్పారు. కావాలంటే ఫోన్ చేసి డాక్టర్తో నేనే మాట్లాడతాను. కాల్ చేస్తుంది ఆద్య డాక్టర్కి. డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఆద్య, డాక్టర్ రమేష్ గారేనా మాట్లాడేది అని డాక్టర్ గారిని అడుగుతుంది. అవునండి సార్, నేను ఆద్యాని. అప్పుడు డాక్టర్, ఏ ఆద్య? అదే సార్, కిషోర్ అని కోమాలో నిన్నటి వరకు మీ హాస్పిటల్లో ఉన్నారు కదా. అప్పుడు డాక్టర్, కిషోరా? అలాంటి పేషెంట్ ఎవరూ ఇక్కడ లేరే అంటాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. చూడండి, అలాంటి పేరుతో ఇక్కడ ఎవరూ లేరు. మీరు ఎవరికే ఫోన్ చేయబోయి నాకు చేసినట్టున్నారు అని డాక్టర్ ఫోన్ కాల్ కట్ చేస్తాడు. అప్పుడు చారు, విన్నారా పెదనాన్న, విన్నారా? హాస్పిటల్లో డాక్టరే చెప్పాడంది కదా. మరి ఇప్పుడు ఆ డాక్టరే చెప్పారే. ఇదంతా నాటకం పెదనాన్న. ఆ తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఆడుతున్న నాటకం అంటుంది చారు. అప్పుడు శ్రీను, మాటలతో మనల్ని మాయ చేయాలని చూస్తుంది మావయ్య, తనని నమ్మవద్దు. అప్పుడు చారు, అవును, నిజం చెప్పే నన్ను నమ్మొద్దు, వాళ్ళనే నమ్మండి. బంగారం తీసుకుపోయి పోలీసులకు అప్పగించి వాళ్ళ మీద అనుమానం రాకుండా చేశారు. అందరూ పెళ్లి హడావుడిలో ఉంటే బంగారంతో మాయమైపోయి ఇప్పుడు వచ్చి ఈ కథలన్నీ చెబుతున్నాడు అని చారు కిషోర్ గారిని అంటుంది. అప్పుడు చారు పద్మతో, అత్తయ్య, మీకు అర్థమవుతుందా? మేమిచ్చింది అసలు బంగారమే. ఇదిగో ఈయన గారే కాజేసి ఆ నింద మా మీద వేస్తున్నాడు. అప్పుడు పద్మ, అన్నయ్య, చారు చెప్పేది నిజమే అనిపిస్తుంది. బంగారం కాజేసి పారిపోయాడు. ఇప్పుడు కూతురి కోసం ఇంటికి రావడానికి ఆ నేరాన్ని నా కోడలి మీద వేస్తున్నాడు. ఏకంగా ప్రాణాలే తీయాలని చూశారంట. అదే నిజమైతే హాస్పిటల్లో డాక్టర్ చెప్పేవాడే కదా అని పద్మ రఘురామ్ గారితో అంటుంది. చెప్పండి, నా బంగారాన్ని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి అని పద్మ కిషోర్ గారిని అంటుంది. అడిగేది మిమ్మల్నే. ఇదంతా ఆద్య కలగంటుంది. సడన్గా ఆద్య వాళ్ళ నాన్నగారిని ఆపి, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళు చేసిన తప్పుల్ని నీ మీద వేస్తే మనం ఏం చేయగలం డాడ్? అలా ఎందుకు జరుగుతుందమ్మా అని కిషోర్ గారు అంటారు. వాళ్ళు అబద్ధం చెప్తే రఘురామ్ గారు నమ్మేస్తారా అని కిషోర్ అంటాడు. అప్పుడు ఆద్య, నిజం కంటే అబద్ధమే తీయగా ఉంటుంది డాడీ, అందుకే అందరూ దాన్నే ఎక్కువగా నమ్ముతారు. కానీ ఇది అన్యాయం కదమ్మా. డూప్లికేట్ నగలు పెట్టింది వాళ్ళు. ఆ నిజం తెలుసుకున్నందుకు వాళ్ళు నన్ను యాక్సిడెంట్లో చంపాలని చూసింది వాళ్ళు. కోమాలో ఉన్న నన్ను ఎక్కడో పడేసి ఇన్ని అక్రమాలు చేసింది వాళ్ళు. చేయకూడవన్నీ వాళ్ళు చేసి
నేను చేశానని నిందలు వేస్తారా అని కిషోర్ అంటాడు. అప్పుడు ఆద్య, వాళ్ళు తప్పించుకోవడం కోసం ఎవరినైనా బలి చేస్తారు డాడ్. బలవంతంగా నిందలు వేయడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళకున్న చావు తెలివితేటలు ఎవరికీ లేవు. మనం వెళ్ళి నిజం చెప్తే జరిగేది ఇదే డాడ్. ఆ పెళ్ళిని ఆపేయడానికి ఒరిజినల్ నగని మాయం చేసి డూప్లికేట్ పెట్టింది మనమే అని మనల్ని ఇరికిస్తారు. అప్పుడు ఆ నిందను మనం మొయ్యాలి. ఆ నగలు మనము తెచ్చివ్వాలి డాడీ. అప్పుడు కిషోర్, లేదమ్మా, అలా జరగనివ్వను. వాళ్ళు నిందలు వేస్తే మనం పడతామా? నగలు తేమంటే తెస్తామా? వాళ్ళ నేరాలు ఎలా నిరూపించాలో నాకు తెలుసు. నన్ను ఆపొద్దమ్మా ఆద్య. వాళ్ళని ఇలాగే వదిలేస్తే ఇప్పుడే ఇంతకు తెగించిన వాళ్ళు రేపు ఎంతకైనా తెగిస్తారు. మీరు ఆవేశపడితే మనకే నష్టం డాడ్ అంటుంది ఆద్య. అవును, మీరు చెప్పింది నిజం. వాళ్ళు దొరికిపోయే పరిస్థితి వస్తే ఎంతకైనా తెగిస్తారు. ఏం చేయడానికైనా వెనుకాడరు. జీవితంలో నాకు ఇష్టమైన వాళ్ళందరినీ కోల్పోయాను. ఇక నాకంటూ మిగిలింది మీరొక్కరే డాడ్ అని బాధపడుతుంది ఆద్య. మిమ్మల్ని పోగొట్టుకోలేను. ప్లీజ్ డాడ్, నా మాట వినండి. మీరు పెదనాన్నతో ఏమీ చెప్పకండి అని ఆద్య కిషోర్ గారితో అంటుంది. అప్పుడు కిషోర్ గారు, అసలు ఆ నీచులకు నువ్వు భయపడటం ఏంటమ్మా? అసలు వాళ్ళకి బ్రతికే హక్కు కూడా లేదు. నన్ను ఆపవద్దమ్మా అని కిషోర్ గారు వెళ్తూ ఉంటారు. ఆద్య వాళ్ళ డాడీని ఆపుతూ ఉంటుంది బలవంతంగా. అప్పుడు ఆద్య, మిమ్మల్ని తన బందీగా ఉంచుకుని నన్ను తన గుప్పిట్లో పెట్టుకుంది ఆ చారు. మిమ్మల్ని చంపేస్తానని బెదిరించి నన్ను అష్టకష్టాలు పెట్టింది. మీకోసం అది పెట్టిన కష్టాలన్నీ భరించాను. కన్నీళ్లు దిగమింగుకుంటూ అది ఆడమన్నట్టుగా ఆడాను. అది చెప్పిన ప్రతి పని చేశాను. మీరు కూడా నాకు దూరమైపోతే ఇక నన్ను ఏడవడానికి నా దగ్గర కన్నీళ్లు కూడా లేవు. అందుకే అది ఇక్కడితో ఆపేద్దాం డాడ్. వాళ్ళ పాపాన వాళ్ళనే వదిలేద్దాం. కిషోర్ బాధపడతాడు. అప్పుడు కిషోర్, అమ్మ ఆద్య, వాళ్ళు చేస్తున్న అన్యాయాలు అక్రమాలు చూస్తూ ఎలా ఊరుకోమంటావమ్మా? అప్పుడు ఆద్య, ఆ అక్రమాలు అన్యాయాలు మనతో పాటు ఇంకొకరు చూస్తున్నారు డాడ్. ఆయనే వాళ్ళ అంతు చూస్తారు. అప్పుడు కిషోర్ అడుగుతాడు, ఎవరమ్మా? అప్పుడు ఆద్య, నిజానికి న్యాయానికి చోటు లేని చోట సైలెంట్గా ఉండడమే నయం డాడ్. ఆ రాక్షసుల్ని దేవుడే శిక్షిస్తాడు. ఈ ఒక్కసారికి నా మాట వినండి డాడ్. కరెక్టే అమ్మా అంటాడు కిషోర్. నువ్వన్నది 100% కరెక్ట్. నువ్వు చెప్పింది నిజమే ఆద్య. నన్ను చంపడానికి వెనుకాడని వాళ్ళు నగలు దొంగతనంలో నన్ను ఇరికించడానికి కూడా ఏమాత్రం వెనుకాడరు. వద్దమ్మా, ఇలాంటి ప్రమాదకరమైన మనుషుల మధ్య మనం ఉండొద్దు. ఇక్కడ నువ్వు ఉండటానికి ఒక్క క్షణం కూడా ఒప్పుకోను. వెళ్ళిపోదాం, మనం వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదాం అంటాడు కిషోర్. అప్పుడు ఆద్య, అలాగే డాడ్. మీరు నా దగ్గరికి సేఫ్గా వచ్చాక మిమ్మల్ని తీసుకుని దూరంగా ఎటైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. నాకు కూడా ఇక్కడ ఉండాలని అసలు లేదు డాడ్. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శ్రీను నాకు దూరమై ఆ చారు సొంతం అయిపోయాడు. వాళ్ళని చూస్తూ ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. రామలక్ష్మి కూడా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇక నేను ఎవరి కోసమని ఉండాలి ఇక్కడ? డాడ్, వెళ్ళిపోదాం, మనం వెంటనే అమెరికాకి వెళ్ళిపోదాం అని బాధపడుతూ కిషోర్ గారితో చెప్తుంది ఆద్య. అలాగేనమ్మా, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటాడు కిషోర్. పద అని ఆద్య కిషోర్ గారు వస్తూ ఉంటారు. రామలక్ష్మి రఘురామ్ గారు బండి మీద వస్తూ ఉంటారు. రామ వాళ్ళ నాన్న పెళ్లి చేస్తాడని సంతోషంగా ఆనందపడుతూ ఉంటుంది గుర్తు చేసుకుంటూ. రఘురామ్ రామ ఇంటికి వస్తారు. రఘురామ్ రామ అని పిలుస్తాడు. తన మాటలు వినదు రామ. రామ అని మళ్ళీ పిలుస్తాడు. హారన్ కొడతాడు. అప్పుడు రామ, ఏమైంది నాన్న? ఇల్లొచ్చిందమ్మా. అప్పుడు రామ ఆనందంగా నవ్వుతూ ఇంట్లోకి పరిగెడుతుంది. రామ సంతోషాన్ని చూస్తూ రఘురామ్ సంతోషిస్తాడు.